ఇక్కడ తెలంగాణలోనేమో అరాచకము ఒక దిక్కు, కబ్జాలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్. ఉగాది సందర్భంగా ఏపీలో ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు. దాదాపు 10,060 పోస్టులతోని నౌకర్లు రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఈరోజు కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఏపీకి వెళ్ళి కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఎవరు నేర్చుకోవాలంటే ఉద్యోగ సంఘాలు నేర్చుకోవాలి, ప్రభుత్వం నేర్చుకోవాలి, రేవంత్ రెడ్డి గారు కూడా నేర్చుకోవాలి. ఈరోజు కేవలం వాళ్ళు ఎట్లా సంపాదిస్తుండ్రు, ఏ సంపాదన చేస్తుండ్రు దానిపైనే కాకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ, యూనియన్ల విషయంలో కానీ ఖచ్చితంగా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాజాప్తా ప్రియాంక గాంధీ గారు, నేను ముందుకు పోయే ముందు ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగులకు ఏం భరోసా ఇచ్చిండ్రు, ఆ భరోసా పైన కాంగ్రెస్ పార్టీకి అందరూ కలిసి ఆ రోజు ఓట్లు వేయడం జరిగింది. ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన मासिक पेंशन मिलेगा, 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा. ఇక్కడ పచ్చి మోసం జరిగింది. ఇక పచ్చి మోసం జరిగింది. ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, ఖాళీలు రిలీజ్ చేయలేదు. దాదాపు 2 లక్షల పోస్టు సంవత్సరం లోపు నింపుతా అన్న ప్రియాంక గాంధీ గారి మాట పచ్చి అబద్ధంగా నిరూపించుకున్నారు. ఓకేనా, పచ్చి అబద్ధంగా. ఇక్కడ ఎన్నిక 2023 డిసెంబర్లో జరిగింది. అంతేకాకుండా 4,000 ఏది పెన్షన్, నిరుద్యోగ పెన్షన్ ఇస్తామన్నారు, ఇయ్యలేదు. పచ్చి అబద్ధం అయిపోయింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి 2024లో వీళ్ళ ఎలక్షన్ అయింది, మే నెలలో ఏమైంది. మరి ఇక్కడ వీళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఈరోజు దాదాపు 10,060 పోస్టులు రిలీజ్ చేసిండ్రు. అంటే ఎప్పటికప్పుడు ఖాళీలు అయితే ఖాళీలు నింపుకుంటూ పోతూ ఉంటారు. అందులో ఉన్నత విద్యలో 1,500 పోస్టులు, మరి గ్రూప్ 1లో 91 పోస్టులు, హోంశాఖలో 2,778 పోస్టులు, ఇతర శాఖలు 928 పోస్టులు. అంటే గ్రూప్ 1 ఇవి ఆగస్టులో. అంతేకాకుండా గ్రూప్ 2 ఇంజనీరింగ్, ఇతర శాఖలు, అదేవిధంగా పాఠశాలలు, ఇవన్నీ కలిపి 10,060 పోస్టులు. జాబ్ క్యాలెండర్ అంటే బాజాప్తా ఇక అఫీషియల్గా ఎప్పుడు రిటైర్ అవుతూ ఉంటే రిటైర్ అయినా కొద్దీ అందులో పడుతూ ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది. మరి తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే ఈరోజు ఇంకొక ఆత్మహత్య జరిగింది మొన్నటి దినాన. ఈరోజు యువత మొత్తం కంప్లీట్గా అన్రెస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో ఈ అమ్మాయి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి, 25 సంవత్సరాలు. అమ్మాయి పేరు భవానీ. ఇక నాకు ఉద్యోగం రాదు అనేది డిగ్రీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ఆత్మహత్యలు. ఈరోజు ప్రభుత్వం అసమర్థత వల్ల చనిపోయేటోళ్ళు కూడా ఇదే. ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దార్పల్లిలో బుధవారం చోటు. రూరల్ పోలీసుల కథనం ప్రకారము తెల్దార్పల్లికి చెందిన ఉన్నం భవానీ 25 పీజీ వరకు చదువుకున్నది. కొంతకాలంగా ఇంటి దగ్గరే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఇక తనకు ఉద్యోగం రాదేమోనని బెంగతో తీవ్ర మనస్తాపం గురై మంగళవారం అంటే మొన్న 17వ తారీఖు రోజు అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. అర్థమైందా? ఈరోజు ఇట్లా చాలామంది ఈరోజు అన్రెస్ట్ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు. ఈరోజు మీరు పచ్చి అబద్ధిన బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, నిరుద్యోగులకు ఉపశమనం కలిగించేది ఏది కూడా లేదు. ఇప్పుడు నేను బాజాప్తా చెప్తున్నా, మీరు చెప్పే ఖాళీలు పక్కన పెట్టండి. ఈరోజు 25,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిపోయినారు. వాళ్ళ పోస్టు, ఆ ఖాళీలైన పోస్టు దాదాపు 7,500 టీచర్ల పోస్టులు ఉన్నాయి. తక్కిన పోలీస్ శాఖకి వెళ్ళి ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు అన్ని చాలా పోస్టులు. ఈరోజు ఓవరాల్గా 25,000 పోస్టులు ఉన్నాయి. ఆ 25,000 పోస్టులు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి కదా. ఈరోజు నిన్న అసెంబ్లీలో ఒక్క ముచ్చట కూడా దాని గురించి మాట్లాడలేదు. అర్థమైందా? ఈ జరుగుతున్న తరుణంలో ఈరోజు ఆత్మహత్యలు జరుగుతాను. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకున్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. ఇది నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకున్న పరిస్థితులలో ఈరోజు ఏ ప్రభుత్వం ఉందని చెప్పండి. ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో? ఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది?
ఏ అరాచకం నడుస్తూ ఉంది అనేది మనము నిరుద్యోగ నాయకురాలు సింధిరెడ్డి గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డది. దీనికి మొత్తం ఈరోజు దీనికి బాధ్యులు ఎవరు, బాధ్యత ఎవరు వహిస్తారు అనేది మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేత వచ్చి చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత వచ్చి ఈరోజు ఇక్కడ చెప్పి ఈరోజు మాట ఇచ్చి ఆమె మాటకే విలువ లేదంటే ఎట్లా చెప్పండి? मासिक पेंशन मिलेगा, 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। మన నిరుద్యోగ నాయకుడు జనార్దన్ గారితో మాట్లాడదాము. ఇవాళ సిటీ లైబ్రరీ కాడ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది. ఇది జనార్దన నమస్తే, లైవ్లో తీసుకున్నా నేను. మాట్లాడచ్చా? లైవ్లో ఉన్నావు. ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి, నిరుద్యోగులై ఆగుతలేవు. ఈ వారం రోజులలో దాదాపు 5 చనిపోయినారు. ఒక కొత్తగూడెంనే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే. జనార్దన్, ఇదే భవానీ అనే అమ్మాయి నిరుద్యోగి, ఇక నౌకరు రాదని ఆత్మహత్య చేసుకుంది. నిన్న బడ్జెట్లోనేమో ఏమో అసలు ఖాళీలు నింపుతాము అని జాబ్ క్యాలెండర్ గురించి ఏం మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్నేమో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది ఇవాళ. 10,060 పోస్టులకు రిటైర్డ్ అయిన పోస్టులు యాజిటెడ్ నింపుతామని. ఈరోజు బాజాప్తా మనకు నీట్గా కనబడుతుంది. రిటైర్డ్ అయినటువంటి వాళ్ళై 25,000 పోస్టులు బాజాప్తా కనబడుతుంది. ఈమె ఇక నోటిఫికేషన్ రావని ఆత్మహత్య చేసుకుంది. ఏందబ్బా ఈ పరిస్థితి, ఏం నడుస్తుంది? బడ్జెట్లో మరి నెలకు 4,000 ఇస్తాం నిరుద్యోగ అభివృద్ధిది, అది కూడా ఏం చెప్పలేదు. దాని తర్వాత ఇప్పుడు కొత్త ఉద్యోగ కల్పనకు బడ్జెట్ లో ఏ అలొకేషన్ లేదు. 2022లో ఆ రోజున్న ప్రభుత్వం, మనం దాన్ని ఏం పొగడట్లేదు, ఆ రోజున్న ఉద్యోగాలు నింపుదని చెప్పి 100 కోట్లు బడ్జెట్ లో అలొకేట్ చేసి 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు పోయాడు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి సంవత్సరం అన్నాడు. 3 సంవత్సరాలు అవుతుంది, ఇది 3వ బడ్జెట్. మరి అయితే ఇప్పుడు వాళ్ళు అన్నట్టు 60,000 ఉద్యోగాలు అయిపోయింది. మరి ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా. మరి 1,40,000 ఉద్యోగాలలో కనీసం ఒక 10,000 ఉద్యోగాలు నింపినా, 2,000 20,000 నింపినా, 30,000 నింపినా మరి వాళ్ళకైతే పైసలు ఉండాలి కదా, జీతాలు ఇస్తాను. మరి రేవంత్ రెడ్డి మొన్ననే నా కాడ పైసలు లేవు, నన్ను ఒలిచిన ఒక్క పైస రాదు, నెలకు 1,000 కోట్లు అవుతుంది రిటైర్డ్ అయ్యే వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి అని అన్నాడు. మరి వాళ్ళకి పైసలు లేవని చెప్పినావు, మరి కొత్త ఉద్యోగులను నింపితే మరి ఎట్లా వాళ్ళకు జీతాలు ఇస్తావు? అంటే ఒక ప్లాన్ లేదు, పైసలు లేవు అంటే అలొకేషన్ లేదని ఉద్యోగాలు నింపన్నప్పుడు మరి ఇక నిరుద్యోగులు ఏమైతారు? వాళ్ళు చనిపోవడమే కదా. ఇక వాళ్ళకేముంటది? ఎవరన్నా 5-6 ఏళ్ళ దాన్ని చదువుకుంటున్న వాళ్ళకు ఇప్పుడు ఉద్యోగాలు రావట్లేమని తెలిసే, సరే అది అయిపోయింది. మరి ప్రైవేట్ సెక్టార్లలోనైనా మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం అనేది ఏదైనా చెప్పిర్రా? ఇదో ఇన్ని పోయిన సంవత్సరంలో ఇంత క్యాపిటల్ మేము క్రియేట్ చేసినాం, ఎన్ని పెట్టుబడులు తెచ్చినాం, ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి, వీటిలలో తెలంగాణలోకి తెచ్చినాము. ఇంకా మిగతా ఉద్యోగాలు తెలంగాణేతరులకు రావడానికి కావాల్సినటువంటి కారణాలు ఏంటి? మన వాళ్ళకి స్కిల్ లేదు, వాళ్ళకి స్కిల్ ఎంపవర్ చేయడానికి ఇది పెట్టినాము, స్కిల్ యూనివర్సిటీలో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ సంవత్సరం ఇన్ని డిపార్ట్మెంట్స్ పెడుతున్నాము అనేది ఏమన్నా మాట్లాడేలా? అసలు ఉద్యోగాల గురించి ప్రతిపక్షాలు మాట్లాడినవి తప్పితే అధికార పక్షము ఎలాంటి భరోసా ఇస్తాం అనేది ఏమన్నా మాట్లాడేది? ఏం మాట్లాడలేదు. అలాంటప్పుడు మరి నిరుద్యోగులు ఏం ఆలోచన చేస్తారన్నా? వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఇప్పుడు 10 రోజులలోనే దాదాపు 4-5 చచ్చిపోయింది అబ్బా. మరి దానికి కనీసం సంఘీభావంలో ప్రకటించాలి కదా. చనిపోయిన నిరుద్యోగులు మీరు ధైర్యపడద్దు, మేము ఈ టైంలో ఇది చేయబోతాము, సరైన రోజులు ఇది చేస్తాము, ప్రైవేట్ సెక్టార్లలో ఇవి చేస్తాము. ఆ టీచర్స్లలో ప్రైవేట్ స్కూళ్ళలో కూడా బీఈడి డిఎడ్ ట్రైనింగ్ ఉన్న కిరణ్ అనే అబ్బాయి చచ్చిపోయిండు పోయిన నెల, 24 ఏళ్ళు. అన్న ఇప్పుడు మనం ఇంటి దగ్గర పిల్లగాడు మారా అని చెప్తున్నాం, తండ్రి వచ్చి ఏం చెప్తాడు, నాయన నాకు బైక్ కొని అది కొని అంటే
ఏడుస్తున్నాడు అనుకో, వచ్చి బిడ్డ ఈ సంవత్సరం ఈ 2 నెలలకు వస్తే 3 నెలలకు వస్తే నువ్వేం బాధపడకంటావు. అంటే ఊరుకుంటా నాన్న వచ్చిన ఒక భరోసా. ఒకవేళ వాడు నేను చదువును, మన ఇంట్లో ఇబ్బంది అవుతుంది, ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి అంటే ఏం కాదు కొడగ, ఇందాక చదివినా నేను నా తనమైన తాకట్టు పెట్టి నేను చదివిపిస్తా కదా, చదువుకోకు అంటే కొడుకు భరోసాతోటి ఉంటాడు. అట్టనే ప్రభుత్వం అనేటటువంటిది ఒక తండ్రి పాత్ర పోషించే ఇంతమంది చనిపోతున్నప్పుడు తన యొక్క నైతిక బాధ్యతగా నేను ఇవి తీసుకొని పోతున్న చర్యలు మీరు అధైర్యపడవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పాలి కదా. మరి వీటి గురించి మాట్లాడే జనార్దన్ వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఇంకొకళ్ళ దొంగలు అన్నప్పుడు మరి ఈ రోజు నువ్వు దాని గురించి కరెక్ట్ మాట్లాడడానికి నీకు ఒక వేదిక దొరికింది అసెంబ్లీ. మరి అసెంబ్లీ నుంచి మరి మమ్మల్ని దొంగలనే మాట్లాడి నువ్వు ఒక భరోసా ఇవ్వాలి కదా. మరి నువ్వు ఏ భరోసా ఇచ్చినావు? మేము బయట మాట్లాడితేనే దొంగలు అంటాం. మరి నువ్వు మాట్లాడాల్సిన వేదిక మీద నుంచి ఏం భరోసా చేయకుండా అంటే ఏంటిది అన్నట్టు? రాష్ట్రం నుంచి రావణకాశ లెక్క కాలాలే సావాలే దాని గురించి మాట్లాడుతుంటే ఈ ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి మీరు డ్రామాలు చేయాలి, డ్రామాలు చేసి బయట పడాలి. నిరుద్యోగులలో ఒకరిద్దరు కోవట్లను మెయింటైన్ చేయాలి అంతే. ఏదో అమాసపున్నానికి ఉంటది కన్నా, అమాసపున్నాన లెక్క ఏదో ఏదో చెప్పాలి, అంత కథలు నడిపియాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు ఇది. మీరు ఆ రోజు మంచి పదాన్ని ప్రయోగించారు, పావలా కాంగ్రెస్ అనేది. పావలా కాంగ్రెసే ఇలా జీవన్ రెడ్డి లాంటి నికారసైన నాయకుడు ఎవడున్నాడు, నిజాయితీతో నికారస్గా నిలబడేటోడు. నేనంతా జీవన్ రెడ్డి అని ఆయన బీఆర్ఎస్ కి పోనీ బీజేపీ పోనీ ఇండిపెండెంట్ గానే ఉండండి, కాంగ్రెస్ నుంచి బయటికి రావాల్సిందే. ఆయన బయటకు వస్తే అప్పుడు అగపడుతుంది. ఇలా ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది అన్న. మన ఇంటికి వచ్చి 2 సార్లు కూర్చున్న రేవంత్ రెడ్డి ఆయన ఒక వేదిక మీద మాట్లాడుతూ బక్కాజర్సన్ గారిని ఎందుకు ఇట్లా చేసిరని జర్నలిస్ట్ అడిగితే ఆయన ఒక సామాన్య కార్యకర్త అన్నాడు. మరి అలా జీవన్ రెడ్డి గారిని కూడా ఆయన దేవుండే అవుట్డేటెడ్ 70 ఏళ్ళు వచ్చినాయి, ఏం చేస్తాడు ఆయన? ఇంత కూర్చొని ఏదో షుగర్ టాబ్లెట్లు బీపీ టాబ్లెట్ వేసుకోవాల్సిన ఆయన ఎన్నమన్న ఏదో షుగర్ బీపీ టాబ్లెట్లు వేసుకున్నట్టు బీపీ పెరిగింది మాట్లాడిండు. దాని గురించి నేనేం మాట్లాడినా అంటాడు. అంటే మరి నేను ఒక సామాన్య కార్యకర్త అని అన్నప్పుడు మరి ఈయన ఎవరికి ఈయన ఏంది? మరి సామాన్య కార్యకర్త ఇంటికి ఎందుకు వచ్చింది? ఈయన సామాన్య కార్యకర్తే కదా, ఎందుకు వచ్చింది? కాబట్టి ఇట్లా మాట్లాడతారు. నేనేమంటున్నా అంటే జీవన్ రెడ్డి అన్నాను అంత దిగజారుడు మాటలు ఆయన అనకుంటే మీరు రారు, ఎక్కడ కొట్లాడరు, ప్రజల పక్షాన కొట్లాడరు. ఆ పార్టీలో ఉండేటువంటి సైద్ధాంతికత భూమికనైనా ఉండొచ్చు, కానీ మీలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళ మెడల్ ఇచ్చినాక ఎన్నికలప్పుడు ఏదో ఒకటి చూద్దాం. ఎన్నికలప్పుడు జరిగే పరిణామాలను బట్టి ఏ నిర్ణయం ఆ నిర్ణయం ఉంటది. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి రావాలి. ఎందుకు రావాలంటున్నామంటే ఆయన పదవుల గురించి కొట్లాడట్లేడు. ఏనాడు నాకు పదవి కావాలా అనలేదు. ఆయన డైరెక్ట్ సూటి ప్రశ్న అడిగిండు. 10 మంది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదన్నా, మరి 10 మంది ఎక్కడ ఉన్నారు అంటున్నాడు. మరి సంజయ్ మరి కాంగ్రెస్ లో ఉన్నాడా, మరి బీఆర్ఎస్ లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు? సంజయ్ గురించి నన్ను ఎందుకు అడుగుతారు అని అడుగుతున్నారు. మరి చెప్పాలిగా 10 మంది ఎక్కడున్నారు ఎవరు అనేది. ఏం చెప్పట్లేదు. ఏం చెప్పినప్పుడు ఆయన ఒక దానికి సమాధానం చెప్పాలి. ఆయన పదవి అడగట్లేడు. ఆయన వచ్చి బయట కొట్లాడింది అనుకో కాంగ్రెస్ వాడు ఎవరు సమాధానం చెప్పలేడు. ఆయన ఒక్కెత్తు, ఇప్పుడున్న కాంగ్రెస్ దొంగలందరూ ఒక్కెత్తు. వీళ్ళందరూ కూడా ఆయన ఏం చేయలేరు. ఆయన మాట్లాడిన మాటలకు ఆయన ఒక రెడ్డిలో పుట్టినా గానీ ఆయన సేవలు ఏ అయినా కానీ చాలా నికారస్ గా మాట్లాడి ఆయన ఒక మాట అన్నాడు ఒక సందర్భంలో, మేము ఉన్నదే ఎంతమంది, మేము 10 మంది లేము, మాకు ఎందుకే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్నాడు. ఒక నిజాయితీగా మాట్లాడిండుగా. ఎవడు మాట్లాడిండు? ఒక నక్సలైట్లకు 1970లోనే బెయిల్ ఇప్పించినటువంటి వ్యక్తి ఎవరు? జీవన్ రెడ్డి గారు కాదా? ఈ రోజు అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఏ కమ్యూనిస్ట్ వాడు ఆయనకు సమాధానం చెప్పలేడు, ఏ బీఆర్ఎస్ వాడు చెప్పలేడు, ఏ బీజేపీ వాడు చెప్పలేడు. కాంగ్రెస్ వాళ్ళకి పాయింట్లు తడుస్తాయి కాబట్టి జీవన్ రెడ్డి అని ఎంత తొందర అయితే అంత తొందర బయటికి రమ్మని అంటున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ చేసిన మోసాలను కొట్లాడడానికి జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తారు. తెలంగాణ సమాజానికి చాలా మంచి జరుగుద్ది కాబట్టి అలాంటి వ్యక్తులు రావాలి. లాస్ట్ గా ఆయన ఏ పార్టీ కన్నా పోయింది, ఆయన తోటి మనం ఈ రేవంత్ రెడ్డి మెడల్ ఉంచాలి, ప్రభుత్వాన్ని గద్దె తిప్పాలంతే నేను కోరుకునేది బలంగా. అదే ఎవరు అవసరం లేదు, ఆటోమేటిక్ దిగిపోతారు, అయిపోయింది. ఆడిగో ఆయన బస్మాస్పోరు హస్తం, ఆయన చేయి తీసి ఆయన నెత్తి మీద పెట్టుకొని ఆయనే ఖతం అయిపోతాడు. ఎవరు నిన్న బడ్జెట్తోనే ఖతం అయిపోయింది. ఓకే అంతేనా? ఓకే జనార్దన్, మనం చెప్తున్నాం నిరుద్యోగులు చనిపోవద్దు, అధైర్యపడద్దు, ఏమీ కాదు, కొట్లాడతాం. రేవంత్ రెడ్డి అనేటోడు ఇంకా అది ఆరిపోయే దీపం. ఒక సంవత్సరం ఉంటాడు, ఇంకొక సంవత్సరం ఎన్నికల ముందు అయితే ముప్పేట దాడి చేద్దాం, మనకు రావాల్సిన ఉద్యోగాలు మనకు వస్తాయి. మీకేమన్నా బాధలు ఉంటే చెప్పురి, మనకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ప్రైవేట్ సెక్టర్లలో ఏదన్నా పెట్టిస్తాం. మీరు ఉద్యోగం వచ్చిన దాకానే చదువుకున్నట్టు ఏదన్నా ఎన్జిఓలతోటి కలిసి మీకు ఒక భరోసా ఇవ్వడానికి మేము ముందుంటాం.
చనిపోవడం పరిష్కారం కాదని చెప్తున్నాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది ఆత్మ నిరుద్యోగుల నాయకుడు జేఏసీ నాయకుడు జనార్దన్ చెప్పింది. దయచేసి నిరుద్యోగులారా మీరు ఇది చేసుకోకండి. ప్రత్యామ్నాయ మార్గాలు మనం ఏర్పరచుకోవాలి. ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో మనము బతకడానికి చాలా ఉన్నాయి. చాలామంది బంద్ చేస్తున్నారు, నా దగ్గరకు వస్తూ ఉండరు. చాలామంది వేరే వేరే దగ్గర జాయిన్ అయ్యారు, జాబులు జాయిన్ అయ్యారు. ప్రభుత్వాల మీద నమ్మకం లేదు. ఈరోజు మీరే ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? రీసెంట్గా కాంబ్లీ అనిల్ కుమార్ అని 28 ఏళ్ళ అబ్బాయి ఈరోజు ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ విధంగా మీరు చనిపోవడం కరెక్ట్ కాదు. ఈరోజు మీరు బలంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు ఏపీలోనేమో ఈరోజు జాబ్ క్యాలెండర్ వస్తూ ఉంటుంది. మరి నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ది సత్యనారాయణ గారు ఒక కామెంట్ పెట్టిండ్రు. ఆ కామెంట్కి పోయే ముందుగా నేను ఒకసారి చిరంజీవి గారు మరి ఇక్కడ ఆత్మహత్య జరుగుతూ ఉంటే మరి ఆయన బాధ ఆయనది ఇంకొకటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తూ ఉండు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు వాళ్ళని ప్రోత్సహిస్తలేదంట. ఈరోజు అంతా నడిచేది వాళ్ళదే, సినిమా రంగం అంటే వాళ్ళదే. కానీ ఈరోజు అక్కడ జాబ్ క్యాలెండర్లు ఇక్కడ ఆత్మహత్యల గురించి మాట్లాడతలేదు, కానీ అక్కడిది మాట్లాడుతుండ్రు. ఒకసారి ఇందామనే ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు, కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. చిరంజీవి గారికి చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసు. అందులో భాగంగానే ఈరోజు జాబ్ క్యాలెండర్ అనేది ఇంపార్టెంట్. ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్యలో పాడుపడుతూ ఉన్నారు పక్క రాష్ట్రంలో. దాని లెక్కన రాష్ట్రం కావద్దని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు. ఈరోజు ఇక్కడ ఆర్థికంగా మేము కూడా అప్పులు తెచ్చుకుంటున్నాము. సరే బీజేపీకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఉపశమనంతో ఉన్నాము అని వాళ్ళు డెవలప్మెంట్ దిక్కు చూస్తూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి నన్ను ₹1,00,000 వెళ్ళది అది వినిపిద్దాం. మాకు నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే ఇటువంటి అవలా మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ఈరోజు పైసలు లేవు ఆయన్ని అంటారు, నన్ను కోసుక తింటారా అని ఆయన్నే అంటారు. ఈరోజు ఆయన మళ్ళీ మీతోని ఈరోజు ఇక్కడ సినిమా అవార్డులు పెట్టి ₹1,00,00,000 వీళ్ళకి సందర్భం అసందర్భం తెలియదు, కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి అర్థమైందా? అంటే వాళ్ళేమో దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ ₹1,00,00,000 వెళ్ళది అని చెప్తాడు. కానీ ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, నిరుద్యోగ వృత్తి ఇయ్యారు, వీళ్ళకు నౌకర్లు ఇయ్యారు. ఈరోజు రిటైర్డ్ అయిన పైసలు వాళ్ళకి ఇయ్యారు. ఇక్కడ సత్యనారాయణ గారు కామెంట్ పెట్టిండ్రు. మీకు ₹1,00,00,000 ఇచ్చిండు చిరంజీవి గారు. మీకు ₹1,00,00,000 దాదాపు మీకు ఫంక్షన్కి ₹25 కోట్ల ఖర్చు పెట్టిండ్రు. ఆ ₹1,00,00,000 వెళ్ళది అని రిటైర్మెంట్ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు చెప్పిన వాళ్ళు ఈరోజు మీకు ₹1,00,00,000 ఖర్చు పెట్టింది కాబట్టి మీరు ఎత్తుకుంటా ఉన్నారు. ఈరోజు మీ సినిమా ఇవ్వడం పుణ్యానికి ఏం చూస్తలేరు. పైసలు ఇచ్చి మీ సినిమాలు చూస్తారు జనాలు. అర్థమైందా? ఇక్కడ మరి ఇప్పుడు వీళ్ళు దాచిపెట్టుకున్న పైసలు మరి దొబ్బక తిన్నాడు ముఖ్యమంత్రి. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? అర్థమైందా? సత్యనారాయణ గారు ఒక కామెంట్ పెట్టిండు. ఏంటంటే, సార్ గుడ్ ఈవినింగ్ సార్, 2023 ఇయర్లో రిటైర్డ్ అయ్యాను. నాకు స్టిల్ మనీ రాలేదు సార్. నా కేసు మరియు గ్రాడ్యుయేట్ ఏది కూడా రాలేదని చెప్పి బాధపడుతుండు. నేను సిపిఎస్ క్యాండిడేట్ను, నాకు పెన్షన్ కూడా లేదు. ఇప్పుడు సత్యనారాయణ గారికి పెన్షన్ కూడా లేదు. అంటే వీళ్ళకు 10% వీళ్ళకు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ అకౌంట్లో వీళ్ళు ఇద్దరు కలిసి పైసలు 10% ఈయన జీతంలోకి వెళ్ళి 10% గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ వేస్తారు. అయితే వీళ్ళు ఒక 5-6 నెలలు వేయలేదు. వేయకుండా వాళ్ళకు వచ్చే పైసలు కూడా రాకుండా ఆగిపోయినాయి. ఈరోజు వాళ్ళ పెన్షన్ లేక రావాల్సిన పైసలు కూడా రాక ఈరోజు అట్లా 10,000 మంది ఉన్నారు. సిపిఎస్ వాళ్ళు ఎంతమంది ఉంది అసలు తెలంగాణలో? 10,000 మంది ఇలా పెన్షన్ లేకుండా బతుకుతూ ఉన్నారు. అర్థమైందా? వీళ్ళు తీసుకుపోయి ఆయన పెడితే అంట రేవంత్ రెడ్డి గారు, అంటే ఇటువంటి హై ప్రొఫైల్ వాళ్ళతో పొగిడిచ్చే పని మీద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు.
వీళ్ళతోని చిరంజీవి అసంటోళ్ళతోని కార్యక్రమాలు పెట్టించుకోవాలి, పొగిడించుకోవాలి. పక్క రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ పెట్టి ఆడ యువతను నిరుద్యోగులందరినీ బిజీ పెట్టి వాళ్ళకి నౌకర్లు వచ్చేటట్టుగా ఆడ చంద్రబాబు